10 రోజుల పాటు ఇక్కడ ప్రార్థన చేశారు, ఇదే స్థలంలో ప్రార్థన చేశారు. నిజంగా ఆ స్థలంలోకి వెళ్ళడానికి, ఆ స్థలంలో ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది దేశ విదేశాల నుండి అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది చల్లగా చాలా కూల్గా ఈ మేడగదైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య ప్రకారంగా ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అనుభవించినట్లుగా అక్కడున్న మేమందరం కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవించాం. మేమే కాకుండా ఈ వీడియో ద్వారా మీకు కూడా ఆ స్థలాన్ని చూపిస్తున్నాను. ఇదిగో ఈ ప్రాంతంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన